తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాకమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. ఏడు సందడిగా ఉంది. మ్యూట్ చేసుకోరు అయితే మళ్ళీ అవి రికార్డు కాకుండా. జై గురు స్వామి. జై గురమ్మ జై గురు. కూడా బాయ్. ఇక దూరమేతే విపరీతే విశూచి అవిద్యాయాచ విద్యతే జ్ఞాత. దానిపైన జన్మాంతర విశేషమైనటువంటి ఆజన్మాంతర విశేషము అయినటువంటి వాసనా బల ప్రభావము చేత ఏర్పడినటువంటి ఈ మోహము జీవులందరికీ కూడా బంధకారణమై ఉంది. ఈ ఆజన్మాంతర విశేషము అయినటువంటి వాసనా బల ప్రభావం చేత ఏర్పడినటువంటి ఈ మోహము జీవులందరికీ కూడా బంధకారణమై ఉంది. అటువంటి మోహం నుంచి విడిపించుకోవడానికి ఈ ఆత్మజ్ఞానము అత్యావశ్యకము. అటువంటి మోహాన్ని విడిపించుకోవాలంటే ఆత్మజ్ఞానమే శరణ్యం. ఎవరైతే ఆత్మవిచారణ చేస్తారో, ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు ఈ మోహంలో నుండి బయటపడతారు. పేజీ నెంబర్ స్వామి 52. ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతులన్నింటిలో నుండి బయటపడతారు. ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతులన్నింటిలో నుండి బయటపడతారు. కాబట్టి మానవ జన్మని ధన్యత చెందించుకోవాలి. అంటే ఉత్తమమైన మార్గము ఆత్మ జ్ఞానాన్ని పొందటం. స్వామి మీట్ పెట్టుకోండి. అంటే ఏమి? ఉత్తమమైనటువంటి మార్గము ఆత్మజ్ఞానాన్ని పొందటం. ఇది మానవ జన్మకే ధన్యత వస్తుంది ఈ వ్యామోహాన్ని పోగొట్టుకుంటే. ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని యమధర్మరాజు నచికేతునికి ఆత్మజ్ఞాన విశేషాన్ని గురించి బోధిస్తూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని యమధర్మరాజు నచికేతునికి ఆత్మజ్ఞాన విశేషాన్ని గురించి బోధిస్తా ఉన్నాడు. ఏమి అంటే, దూరమేతే విపరీతే విశూచి అవిద్యాయ చ విద్యతే జ్ఞాత. విద్యా అభీప్సితం విద్యాన్
అభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామ బహవోన్లో అలోలుపంత బహవో అలోలుపంత అంటే తాత్పర్యం చెప్తున్నారు. జ్ఞానాజ్ఞానము అంటే విద్యలు, ఈ జ్ఞానాజ్ఞానములు రెండును మిక్కిలి వేరైనవై భిన్న ఫలములను ఇచ్చినవిగా ఉన్నాయి. ఈ భిన్న ఫలములుగా ఇచ్చినవై ఉన్నాయి. శ్రేయమును విద్య అనియు ప్రేయమును అవిద్య అనియు జ్ఞానులు నిరూపించిరి. ఈ శ్రేయోప్రేయో విశేషాలు నిన్న మొన్న మనకు వచ్చినాయి. ఈ శ్రేయమును వచ్చి విద్య అనియు ప్రేయమును అవిద్య అనియు జ్ఞానులు నిరూపించిరి. ఈ రెండును విరుద్ధములు. ఒకదానికొకటి చాలా దూరం. శ్రేయానికి ప్రేయానికి, విద్యకు అవిద్యకు ఈ రెండు కూడా విరుద్ధము. ఒకదానికొకటి చాలా దూరం. అందు అవిద్యకు సంబంధించిన అనేక విధములకు అప్సరసాది కామములు, ఈ అవిద్యకు అంటుపెట్టుకొని ఉండేటువంటి విశేషాలు ఇవి. అనేక విధములైనటువంటి అప్సరసాది కామములు, భోగైశ్వర్యాది ప్రలోభములు నిన్ను మోహితుని చేయలేదు. అవిద్యకు సంబంధించినటువంటి అనేక విధములైనటువంటి అప్సరసాది కామములు, భోగైశ్వర్యాది ప్రలోభములు నిన్ను మోహితుని చేయలేదు. ఎవరిని? జ్ఞానిని. వాటిని అన్నిటినీ పరిత్యజించితివి. ఓ నచికేత, వాటిని అన్నిటినీ కూడా నీవు పరిత్యజించినావు. ఆ కారణముచే నీవు విద్యానురాగివి. నువ్వు విద్య పైన రాగము చెందినటువంటి వాడు, అంటే ఇష్టము కలిగినటువంటి వాడు, విద్యానురాగివి అని, జ్ఞానమును కోరువాడు అని, నీవు నాయన జ్ఞానము కోరువాడు అని తలంచుతున్నాను. తరువాత అవిద్యాయామంతరే వర్తమానః స్వయం ధీరా పఠితం మన్యమానః దంద్రమ్యమానా పర్యంతి మూఢా అందేనైవ నీయమాన యథాంధ. తాత్పర్యం: ఘనీభూతమగు అజ్ఞానాంధకారముచే ఆవరింపబడిన అజ్ఞానులు ప్రజ్ఞావంతులమని, పండితులమని తలంచువారై, ఈ ఘనీభూతమగు అజ్ఞానాంధకారంలో మునిగినటువంటి వాళ్ళు, ఆయా ఆవరించినటువంటి వాళ్ళు, ఆ అజ్ఞానాంధకారాన్ని ఆవరించినటువంటి అజ్ఞానులు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజ్ఞావంతులమని, పండితులమని తలంచువారలై, హెచ్చుతగ్గులు గల భూమి యందు గుడ్డివాణి చేత, ఈ హెచ్చుతగ్గులు గల భూమి యందు గుడ్డివాణి చేత తీసుకొని పోబడినటువంటి గుడ్డివారి వలె, ఇప్పుడు తానే గుడ్డోడు, ఇంకో గుడ్డోడు దావ చూపించాలంటే ఎట్లా చూపిస్తాడు? ఎంత చూపిస్తాడు? చూపించినా గాని అది ఎంత కరెక్ట్ అయి ఉంటుంది కదా. ఇట్లా హెచ్చు తగ్గులు గల భూమి యందు, హెచ్చు తక్కువ కలిగినటువంటి భూమి యందు పోయే దారిలో గుడ్డివాని చేత తీసుకొని పోబడినటువంటి గుడ్డివారి వలె ఎప్పుడునూ జనన మరణములను పొందుచు ఇహపరలోకముల యందు తిరుగుచుందురు. చూడు, ఇంతకు ముందే చెప్పే ఈ వారంలోనే మనకు తిన్నదే తింటా ఉన్నావు, భోగించినదే భోగిస్తా ఉన్నావు. నిన్నంతా ఏమి అనుభవించినావో ఇది ఈరోజు అదే అనుభవిస్తున్నావు. మరి ముందు జన్మలో ఏమి అనుభవించినావో ఈ జన్మలో కూడా అదే అనుభవిస్తున్నావు. దాన్ని అంటిపెట్టుకొని ఉన్నావు. ఈ జనన మరణములను పొందుచు ఇహపరలోకముల యందు తిరుగుతుందురు, వారికి మార్గము లభింపదు. అవిద్య ఎన్నటికీ ముక్తిని ఇయ్యజాలదు. ఈ అవిద్య
ఎప్పటికీ కూడా ముక్తి ఇవ్వజాలదు. అవిద్యలో మునిగి ఉన్నవాడు ఇతరులకు మార్గదర్శి కాజాలడు. అవిద్యలో మునిగి ఉన్నటువంటి వాడు ఇతరులకు కూడా మార్గదర్శి కాజాలడు. ఇక దీనికి వ్యాఖ్య చెప్తున్నారు. శ్రేయో మార్గము మోక్షదాయకమనియు, ప్రేయో మార్గము లౌకిక సుఖములు నిచ్చుననియు చెప్పి ఉంటిని. ఇంతకు మునిపే నచికేత నీకు శ్రేయో మార్గము మోక్షదాయకమనియు, ప్రేయో మార్గము లౌకిక సుఖములను ఇచ్చుననియు చెప్పినాం కదా. ఈ రెండు మార్గములలో ఎంతో భేదముంది అని తెలియపరుస్తుంది ఈ శ్లోకం. ఈ రెండు మార్గములలో ఎంతో భేదం ఉంది. చీకటి వెలుతుర వలె పరస్పర భిన్నములై, ఆ చీకటికి వెలుతురుకు ఎంత తేడా ఉందో, ఎంత వ్యత్యాసం ఉందో, అట్లా చీకటి వెలుతుర వలె పరస్పర భిన్నములై వివిధములైనటువంటి ఫలములు గలవి. అందుచే విద్వాంసులు ఏం చెప్తున్నారు అంటే శ్రేయో మార్గమును విద్యానియు, ప్రేయో మార్గమును అవిద్యానియు చెప్తా ఉన్నారు. ఈ శ్రేయో మార్గమును అనుసరించే వారు వివేకులై మోక్షమును పొందుదురు. ఈ శ్రేయో మార్గాన్ని అనుసరించినటువంటి వాళ్ళు వివేకులై మోక్షాన్ని పొందుతారు. ప్రేయో మార్గమును అనుసరించే వారు అవివేకులై మోక్షమునకు దూరం అవుదురు. ఈ ప్రేయో మార్గం అనుసరించేవారు ఎవరు? అవివేకులు. వాళ్ళేమై మోక్షమునకు దూరం అవుతా ఉన్నారు. అవిద్యారూపమగు స్త్రీ పుత్ర ధనాదులను విడిచిపెట్టి, అవిద్యారూపమగు స్త్రీ పుత్ర ధనాదులను విడిచిపెట్టి విద్యారూపమగు మోక్షమును కోరిన నీవు ధీరుడవుప. ఇటువంటి ధీరత్వం కావాల. అవిద్య రూపమైనటువంటి స్త్రీ పుత్ర ధనాదులను విడిచిపెట్టి విద్యారూపముగు మోక్షమును కోరిన నీవు ధీరుడవు. ఇటువంటి విద్యారూపాన్ని కోరినటువంటి వాడు నీవు ధీరుడు. అందుకే నీవు నా స్వరూపురాలవైతివి అంటాడు. ఆమె కోరుతానే పార్వతీదేవి గురుగీతలో ఈశ్వరుడు చెప్తా ఉంటే బోధను ఆయన అడిగినటువంటి ప్రశ్నకు, స్కాంద పురాణంలో ఆయన అడిగినటువంటి ప్రశ్నకు నీవు నా స్వరూపురాలవుతావు. ఇటువంటి ప్రశ్న ఈ లోకంలో ఎవరి చేతను వేయబడలేదు. నీవు లోక కళ్యాణం కోసమై ఈ ప్రశ్న వేయగలిగినావు. అటువంటి ధీరుడు ఈయన కూడా. అట్లా అవిద్య యందు అనగా అజ్ఞానాంధకార రూపమగు ప్రేయో మార్గము అనుసరించువారు, అవిద్య యందు అనగా అజ్ఞానాంధకార రూపమగు ప్రేయో మార్గమును అనుసరించేవారు ఏది తమకు సుఖమును కలుగజేయునో, ఏది దుఃఖమును కలుగజేయునో గుర్తించని వారైనప్పటికీ, ఈ ప్రేమ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఏది తమకు సుఖమునిస్తాది, ఏదైతే దుఃఖాన్ని ఇస్తాదో ఆ గుర్తించని వారైనప్పటికీ తమ్ము తాము ధీమంతులమనియు. వారు ఎట్లున్నారు అంటే అన్నీ మాకు తెలుసు. ఓ అమ్మ గురుబోధ తీసుకుంటేనేనా, రెయిన్బోలు గురువు దగ్గరికి పోతేనేనా, ఉన్నాము ఆటికేం పోవాలా, ఇంట్లో పటం లేదా గురువు పటం పెట్టుకొని టెంకాయ కొట్టుకుంటాము, ఆటికేం పోవాలా అనేటువంటి అజ్ఞానంతో వీటికి వస్తే 4 వాక్యాలు వింటే 4 వాక్యాలు తెలియబడితే అనే విధానంలే. ఎక్కడైనా గురుపటం ఉంది పెట్టుకొని టెంకాయ కొట్టుకోవచ్చు. ఇట్లా గుర్తించనటువంటి వారైనప్పటికీ తమ్ము తాము ధీమంతులమని శాస్త్రజ్ఞులమని తలంచుదురు. అట్టి మూడులు అనేక కుటిల మార్గములను అనుసరించుచు, అట్టి మూడులు అనేకమైనటువంటి కుటిల మార్గాలను అనుసరించుచు నిరంతరము ధన సంపాదన కొరకై తమ జీవితములను వెచ్చింతురు. అటువంటి వారు గుడ్డివాడిని అనుసరించు మరొక గుడ్డివాడు. అటువంటి వాళ్ళు ఎట్లా వాళ్ళంటే గుడ్డివాడిని అనుసరించి మరొక గుడ్డివాడు పొందు ఫలమనే పొందుదురు. ఆ గుడ్డివాడు
ఆయన చూపించేటువంటి మార్గం ద్వారా పోతే వీడు గుడ్డివాడు. ఆ గుడ్డివాడు ఏం పొందుతాడు, ఈ గుడ్డివాడు అదే పొందుతాడు. ఆ ఆ గుడ్డివాడిని అనుసరించి మరొక గుడ్డివాడు పొందు ఫలమునే పొందుదురు. అనగా జరామరణ రోగాది రూపమైనటువంటి దుఃఖముల పాలవుదురు. జరామరణ రోగాది రూపమైనటువంటి దుఃఖముల పాలవుదురు. ఎప్పుడైతే జననాన్ని తీసుకుంటావో అప్పటి నుంచి బాల్యం నుంచి గర్భంలో నుంచి బాధే, ఆ రొంపిలో పడి బయటికి ఎప్పుడెప్పుడా అని అనేటువంటి ఆవరణం నుంచి దాటిపోవాలని ఆ మావిలో ఉండేటువంటి ఆ బాధల్లో ఆడే మలమూత్రాలతో పుల్లాడి తిరిగి బయటికి వచ్చి అక్కడి నుంచి ఆకలి బాధ, దప్పిక బాధ, విష బాధ, రోగ బాధ, శత్రు బాధ ఇవన్నీ వెంటబడి ఉంటాయి. కాబట్టి దాన్ని దాటుకోవాలంటే జరామరణ రోగాది రూపమైనటువంటి దుఃఖములు పాలవుతా ఉన్నారు వాళ్ళు. వారు పరలోక ప్రాప్తి సాధనములకు తపస్సు మొదలైనవి ఆచరింపరు. వారు పరలోక ప్రాప్తి పొందాలా, ఆ వైకుంఠపాళికి ఎక్కల్లా, అదే పరమపద మార్గం అని పటం ఉంటుంది కదా. అటువంటి వారు పరలోక ప్రాప్తి సాధనములకు తపస్సు మొదలైనటువంటి వాడిని ఆచరింపరు. ఎట్లా ఉంటుంది ప్రేయోలాక్షి అంటే అహింస, సత్యము, శౌచము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము మొదలగు వాని ఆచరింపరు వాళ్ళు. అహింస, సత్యము, శౌచము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము మొదలగు వాన్ని ఆచరింపరు. దీనికి విశేష వాక్య చెప్తున్నారు. ఇక్కడ ప్రతిపాదించిన అంశాలని ఒక్కసారి మనము సమీక్షించినట్లయితే శ్రేయో మార్గము మోక్షదాయకము, ప్రేయో మార్గము దుఃఖదాయకము, బంధదాయకము. దానికి ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాడు. మనము పుట్టింది మొదలు ఊహ కలిగినప్పటి నుంచి అనేక రకములైనటువంటి వస్త్రాలను కొంటూనే ఉన్నాం, అనేకమైనటువంటి బట్టలను కొంటూనే ఉన్నాం. ఎన్ని వస్త్రాలని కొన్నా మరలా వస్త్రాల షాపుకు వెళ్ళేటప్పటికీ అది కొంటే బాగుండు, ఇది కొంటే బాగుండు, అది ధరిస్తే బాగుండు, ఇది ధరిస్తే బాగుండు అనిపిస్తోందా లేదా? ఒక వస్తువును కొనేకి నలుగురు షాపులో ఉంటే నలుగురు కుప్పేసినా కానీ ఒకటి పూర్తి తెలుసుకోలేరు బయటికి, ఓ చీర కొనాలంటే. అట్లా ఈ విధంగా అట్లాగే బంగారం షాపుకి వెళ్ళాం, ఆ డిజైన్ కొత్తది, ఈ డిజైన్ కొత్తది, ఆ షేప్ బాగుంది, ఈ షేప్ బాగుంది, ఆ రత్నాలు బాగున్నాయి, ఈ రత్నాలు బాగున్నాయి అనేటటువంటి అలంకారిక వ్యామోహము కలుగుతుంది. అట్లాగే ఒకరికి విద్య యందు ఆసక్తి ఉంది, వరుసగా చదువుతూనే ఉంటాడు. జీవితకాలమంతా ఎంఏలు, పిహెచ్డీలు, ఎంపిల్, ఎంబీఏ, బిఎల్లు వాడికి తోచినటువంటి డిగ్రీలన్నీ చేస్తూ పోతుంటాడు. కొంతమంది ఉన్నారు 16 ఎంఏలు చేశానండి, 16 ఎంఏలు చేశానండి అని చెప్పుకుంటాడు జీవితంలో. సత్యమే, నిజమే, చేసిండే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది ప్రేయో మార్గం కాదా? అది ప్రేయో మార్గం కదా. కొంతమంది ఏం చెప్పుకుంటారు, నేను సైకిల్ తొక్కుతూ ఈ ఊరు వచ్చానండి, ఇప్పుడు నేను 40 అంతస్తుల మేడ కట్టానండి, సైకిల్లో వచ్చానండి బతుకుదెరువు కోసం ఈ ఊరు, ఇప్పుడు చూస్తే నేను 40 అంతస్తుల మేడ కట్టానండి అంటాడు. అంటే జీవితంలో ఆయన సాధించినది ఏమిటి అని ఒకసారి వెనక్కి తిరిగి సింహావలోకనం చేసినట్లయితే జీవితం అంతా ఆయన చేసినటువంటి కాలం, ఆ కాలం అంతా ఏమిటి సాధించాడు, ఏం చేశాడు అనేది ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే
ఆ సింహావలోకనం చేసినట్లయితే అంతా కూడా ప్రేయ మార్గమే. అదంతా కూడా ప్రేయ మార్గమే. మనము కూడా ప్రతిరోజు ఏం చేయాలి ఇప్పుడు? దీంట్లో చెప్పాడు అనమాట మహాప్రస్థానంలో ఉమ్, ఆయన గుడిపాటి వెంకటాచలము అది చెప్పాడు అనమాట. జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఉమ్, మీరు చేసిన పనులు, మీరు చేసినటువంటి ఇది మీకుండే సంపదలో ఒట్టిపోని ఆవుతో, ఆ పాలతో, దాంతో వచ్చిన ఆదాయము, మళ్ళా ఇంకా ఇతరత్ర సంపాదించిన ఆదాయము, ఉద్యోగం చేసి చేసినది ఇంతకాలం వరకు ఇదే పనులు చేసుకుంటా వచ్చినంత వరకు వచ్చిన మీ బ్యాంకు బ్యాలెన్సు ఇట్లాంటివే ఉన్నాయా? ఇంకా జీవితంలో ఏంటని కానీ తీవ్రంగా ప్రభావితం చేసినవి ఉన్నాయా? వాటి పట్ల ఆలోచించండి. వెనక్కి తిరిగి ఒకసారి ఇంతవరకు మీరు సాధించింది ఏందో చూసుకోండి ఒకసారి మీలో మీరు అనే వాక్యం దాంట్లో ముందు మాటలు రాశాడు. ఇట్లా సింహావలోకనం చేసినట్లయితే వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు అది వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా కూడా ప్రేయ మార్గమే. నీకు బుద్ధి వచ్చినప్పటి నుంచి చేసేటువంటి వ్యవహారం అంతా కూడా నువ్వు చదువుకోండు, విద్యావంతుని అయిండు, సంపాదించిండు, పేదగా ఉండు, ధనికునిగా అయిండు, అదంతా ప్రేయ మార్గమే. మనం కూడా ప్రతిరోజు ఏం చేయాలి ఇప్పుడు? ఈ విధముగా సింహావలోకనం చేయాల. ఈ విధంగా వెనక్కి తిరిగి చూసుకోవాలా. ఏంటికి రా ఇదంతా? ఏం చేశాను? ఈ జన్మంతా ఎంత వృథా అయిపోయింది? ఏం ప్రయోజనము? ప్రయోజనమైనటువంటిది సేవ మార్గం ఒకటైనా చేశానా? ఎవరికి వాళ్ళే, ఇంకోరికి చేయాల్సిన పని లేదు. ఎవరి శ్రమ వాళ్ళే, చేసుకున్నందుకు చేసుకునేంత మహాదేవ. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాల. నాకు పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి, నేను పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి, ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 30 ఏళ్లలో, గత 40 ఏళ్లలో, గత 50, 60, 70, 80, 100 ఏళ్లలో సాధించినది ఏమిటి? ఎవరి ఏజ్ని బట్టి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోమని చెప్తున్నాడు. గత 30 ఏళ్లలో, గత 40 ఏళ్లలో, గత 50, 60, 70, 80, 100 ఏళ్లలో సాధించినది ఏమిటి అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే మన దగ్గర ఏమేమి కనబడుతున్నాయో, మన దగ్గర ఏమేమి కనబడుతున్నాయి అవన్నీ కూడా భౌతికమైనటువంటి అంశములో అయినట్లయితే, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి అంశములే అని నీకు తెలియబడినట్లయితే అవన్నీ ప్రేమ మార్గములు. అవన్నీ కూడా ప్రేమ మార్గములే. బంధదాయకములే. అవన్నీ కూడా బంధదాయకములు. ప్రతిబింబ సుఖాన్ని ఇస్తాయి. ప్రతిబింబ సుఖాన్ని ఇస్తాయి. బంధదాయకమైనప్పటికీ కూడా కొన్ని సుఖాన్ని ఇస్తాయి. అవి బంధదాయకము అయినప్పటికీ కూడా కొన్ని అయితే సుఖాన్ని ఇస్తాయి. ఏ విధముగా అంటే శ్లేష్మములో పడిన ఈగ సుఖాన్ని పొందుతోంది. ఇరుకపోయింది. అది ఏదో టేస్టీగా ఉంది, దాంట్లో ఉండేటువంటి క్రిములన్నీ తింటా ఉంటే నాకు ఆనందంగా ఉందని ఇరకపోయింది. ఆడ ఇరకపోతానని తెలియదు, ఆ టేస్ట్ కోసం వాలింది, ఆ గల్లలో ఇరకపోయింది. అది అట్లా ఏ విధముగా అంటే శ్లేష్మములో పడిన ఈగ సుఖాన్ని పొందుతుందో, ఆహారాన్ని తింటుందో, ఆ ఆనందాన్ని అనుభవిస్తుందో, కానీ అందులోనే ప్రాణాన్ని కోల్పో. ఈ తిప్పలు పడి 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 ఉరికి 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 అందులోనే గురువుగారు అంటాడు భుజం మీద టవాలు జారిపోతుంది. శరీరమే నేనుగా ఉన్నప్పుడు జరామరణ దుఃఖములు తప్పవు. శరీరమే నేనుగా ఉన్నప్పుడు తప్పదు, ఈ జరామరణ దుఃఖాలన్నీ తప్పవు. ఆ జరామరణ దుఃఖము శరీరానికే గాని నాకు కాదు అనేటటువంటి వివేకం పొందల్లా. శరీర మరణ దుఃఖము
శరీరానికే గాని నాకు కాదు అంటే నేను అశరీరిని అనేటువంటి నిర్ణయము, అటువంటి వివేకం పొందల్ల. అంటే ఆత్మ విచారణ చేయాల. అటువంటి నిర్ణయాన్ని నీకు రావాలంటే, అటువంటి వివేకం నీకు రావాలంటే ఆత్మ విచారణ చేయాలి. ఈ బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యములు నావి కావు, శరీరానివి అనేటటువంటి, అనగా శరీరంలోనే ఉండి శరీరమునకు విలక్షణముగా ఉండేటటువంటి స్థితిని సంపాదించాలి. శరీరంలో ఉండి అశరీరినిగా జీవించాలి. కాబట్టి చీకటి వెలుతురు ఎట్లా ఒకదానికొకటి పరస్పర భిన్నమో, భిన్నము అంటే అర్థం ఏమిటంటే ఒకటంటే ఒకటి ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. చీకటి ఉన్నప్పుడైతే వెలుతురు ఉండదు, వెలుతురు ఉన్నప్పుడు చీకటి ఉండదు. అట్లా వెలుతురు ఉన్నప్పుడేమో చీకటి ఉండదు, చీకటి ఉన్నప్పుడేమో వెలుతురు అనుభూతము కాదు, అనుభూతం కాదు. వెలుతురు చీకటి ఉన్నప్పుడు వెలుతురు అనుభూతం కాదు. అట్లాగే వివేకము ఉన్నప్పుడు అవివేకము కలిగే అవకాశమే లేదు. నీవు వివేకవంతుడు అయితే ఇంకా అవివేకమే రాదని నీ చెంతకు. అట్లాగే అవివేకం ఉన్నప్పుడు వివేకం కలిగే అవకాశము లేదు. కారణం ఏమంటే ఆ అవివేకానికి ఒక ఉద్వేగము ఉంటుంది, ఒక వడి ఉంటుంది. అదొకసారి కలిగితే నిన్ను స్థిరముగా ఉండనివ్వదు. దానికి ఉదాహరణ చెప్తున్నాడు. మీ అందరిలో తాజ్మహల్ చూసిన వాళ్ళు ఎవరు అంటే కొంతమంది చూశామని, కొంతమంది చూడలేదని చెప్తారు. మీ అందరిలో కూడా తాజ్మహల్ చూసిన వాళ్ళు ఎవరున్నారప్ప మీలో అని అంటే కొంతమంది చూసినామంటారు, కొంతమంది చూడలేదంటారు. చూడకపోతే ఏమిటయింది అన్న ప్రశ్న వేసుకున్నాం అనుకో, నువ్వు చూడకపోతే ఏమిటయిందని అనే ప్రశ్న వేసుకున్నాం అనుకో, తాజ్మహల్ చూడకపోతే జీవితం వ్యర్థము అంటారు కొందరు. ఆ తాజ్మహల్ చూడకపోతే జీవితం వ్యర్థమని అంటారు కొంతమంది. అట్లానే నేను కాలేజీలో చదివే కాలంలో మరో చరిత్ర సినిమా చూసావా అన్నారు. నేను కాలేజీలో చదివే కాలంలో మరో చరిత్ర సినిమా చూసావా అన్నారు. నాకు సినిమాలు చూసే అలవాటు లేదు. ఎవరికి? విద్యాసాగర్ రావు గారు చెప్పే మాట ఇది. నాకు సినిమాలు చూసే అలవాటు లేదు, నేను చూడలేదు. అంటే నీ జీవితము సగం వృథా అనే వాళ్ళు అంటే అర్థం ఏమిటి అంటే ఈ ప్రేయో మార్గములో ఉన్నప్పుడు ఆ సుఖాన్ని పొందకపోతే నీ జీవితం వృథా అనేటటువంటి ఉద్వేగాన్ని పొందుతాడు. అది మరో చరిత్ర సినిమా బాగుంది, దాన్ని చూడకపోతే నీ జీవితమే వృథా అని చెప్పారట తోటి స్టూడెంట్లు, ఆయన తోటి చదువుకునేటువంటి మిత్రులు, స్నేహితులు ఉంటారు కదా. అట్లా ఆ మాట అన్నప్పుడు ఆ ఉద్వేగానికి, ఆ సుఖము అనేది ఆడ ఉంది. కానీ ఆ ఉద్వేగాన్ని పొందేటటువంటి ఆ సుఖం వైపు మిడత వలె ఆకర్షించబడతాడు. ఆ ఉద్వేగాన్ని వాళ్ళు పొందింపజేసినప్పుడు ఆ సుఖం వైపు మిడత వలె కుప్పిగంతులేస్తానులే మిడత టక్ 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 అనిగా అట్లా మిడత వలె ఆకర్షించబడతాడు. ఆకర్షించబడి సులభము ఎట్లా అయితే ప్రాణాలని కోల్పోతుందో, ఆకర్షించబడి శలభము ఎట్లా అయితే ప్రాణాలని కోల్పోతుందో, దీపశిఖ మీద పడి ఆ మిడత వచ్చి ఆ దీపశిఖం మీద పడి ఎట్లా అయితే ప్రాణాలను కోల్పోతుందో అట్లాగే దీపపు పురుగు వలె అయిపోతాడన్నమాట. దానికి ఆకర్షింపబడి ఆ దీపపు పురుగు వలె అయిపోతాడు. ఇప్పుడు ఈగది ఒకటి చెప్పా, ఆ శ్లేష్మంలో పడి ఇరకపోయేది. ఇప్పుడు దీపాంది ఒకటి మనకు ఉదాహరణకు, అట్లా ఇరకపోతాడు. అట్లాగే దీపం పురుగు వలె అయిపోతాడు అన్నమాట. ఈ రకమైనటువంటి బంధకారణము ఈ ప్రేయో మార్గములో ఉంది. ఈ రకమైనటువంటి బంధకారణం ఈ ప్రేయో మార్గంలోనే ఉంది. అందువలననే
ప్రేయో మార్గమును అవిద్య అని అన్నారు పెద్దలు. ఎందుకని అంటే ఈ అవిద్యకు మూలము లేదు, ఇది అనాది. ఈ అవిద్యకు మూలం లేదు, ఇది అనాది. మరి శ్రేయో మార్గము అది విద్య, అది జ్ఞానం, అది అనాదే. ఆ జ్ఞానం కూడా అనాదే. కాబట్టి శరీరాన్ని మార్చిన ప్రతిసారి నీతో వచ్చేవేమిటయ్యా అంటే ఈ జ్ఞానాజ్ఞానములే. ఈ శరీరాన్ని మార్చిన ప్రతిసారి నీతో వచ్చేటివి ఏమిటప్ప అంటే ఈ జ్ఞానాజ్ఞానాలే. నీతో ఒక శరీరం నుంచి మరొక శరీరమునకు మార్పు చెందేటప్పుడు వచ్చేటటువంటి వారసత్వ సంపద ఇది. నీతో ఒక శరీరం నుంచి మరొక శరీరముకు మార్పు చెందేటప్పుడు నీ అంట వచ్చేటువంటివన్నీ వారసత్వ సంపద ఏదప్ప అంటే దీనినే మనము ఇప్పుడు లేటెస్ట్ గా నూతనమైనటువంటి విజ్ఞాన పథములో జీన్ థియరీని డెవలప్ చేశాం. దీన్నే మనం ఇప్పుడు ఏమైంది, లేటెస్ట్ గా నూతనమైనటువంటి విజ్ఞాన పథంలో జీన్ థియరీని డెవలప్ చేశాం, అధ్యయనం చేశాం. ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వముగా జ్ఞానాజ్ఞానములు రెండూ ప్రాప్తిస్తున్నాయి. ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వముగా జ్ఞానాజ్ఞానములు రెండూ ప్రాప్తిస్తున్నాయి. మరి ఏం చెయ్యాలండి? జీన్స్ అంటారు చూడు, చాలా సంబంధాలు ఒకరికొకరు చేస్తే జీన్స్ అట్లే వస్తా ఉంటాయని, అదే రోగాలు అట్లా అలవాడతాయని, శరీరాల్లో ఉండబడినటువంటి జీన్స్, ఇది కూడా జ్ఞానం కూడా అదే రకంగా అట్లే వస్తుంది అని. అది జన్మల నుంచి జీన్సే తగిలిపోని ఉంటాయి. అట్లా ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా జ్ఞానాజ్ఞానములు రెండూ ప్రాప్తిస్తున్నాయి. మరి ఏం చేయాలండి? ప్రయత్నము చేసి దీనిని మార్చవచ్చు. జీన్స్ అనేటివి శరీరపరంగా ఏమవుతుందంటే వాళ్ళ తాత కానీ వాళ్ళ తండ్రిది కానీ లేకపోతే వాళ్ళ ముత్తాత అట్లా 6 తరాల నుంచి ఒకరి ద్వారా ఒకరికి కొన్ని లక్షణాలు వాళ్ళకు ఉండేటివి సంక్రమించింటాయంట, అవి జీన్స్. మా తాతగారు రుక్మిణి సంవాదం సంఖలో పెట్టుకొని దేశమంతా తలకాయకి పిలక కట్టుకొని భుజానికి బ్యాగ్ వేసుకొని దేశమంతా తిరిగేవాడంట. సరిగా చూసుకోనిలే భార్య పిల్లలను. రుక్మిణి సంవాదమే ఎనికింట రుక్మిణి సంవాదం వెంటబడింది. ఆయన చదివిన గ్రంథం ఇప్పటికీ నా దగ్గర ఉంది, అట్లే ప్యాక్ చేసి పెట్టినాం భద్రంగా. అట్లా అది వెంటబడి ఉంటుంది, అది జీన్స్ లో ఉందప్ప అంత ఎంతో జ్ఞానము. మరి ఏమి చేయాలండి? ప్రయత్నం చేసి దీనిని మార్చవచ్చు. దీనిని మ్యూటేట్ చేయవచ్చు. అంటే నిలబెట్టచ్చు, దీన్ని మార్చవచ్చు. న్యూట్రల్ కాదు, మ్యూటేట్ ఇంగ్లీష్ లోనే అట్లే రాశారు, తెలుగులోనే అట్లే రాశారు. మ్యూటేట్ చేయవచ్చు అని నిరూపించారు. ఏ రకమైనటువంటి స్వభావముతో కూడినటువంటి ఏ వ్యక్తి అయినా ప్రయత్నశీలుడై ప్రయత్నం చేయాల. ఏ రకమైనటువంటి స్వభావంతో కూడినటువంటి ఏ వ్యక్తి అయినా ప్రయత్నశీలుడై శ్రద్ధ భక్తి కలిగి విశ్వాసము కలిగి లక్ష్యము కొరకై తప్పించాలి. విశ్వాసం కలిగి ఆ లక్ష్యం కొరకై తప్పించాలి. తపస్సు అనగా ఇంద్రియార్థములందు ప్రవేశించనివ్వకుండా, తపస్సు అంటే ఇంద్రియార్థములందు ప్రవేశించనివ్వకుండా లక్ష్యమునందే ఉంచుటకు తప్పించుట. ఆ తపస్సు అనగా ఏమి? ఇంద్రియాలను ఇంద్రియార్థములందు ప్రవేశించనివ్వకుండా, అదే శమము దమము తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధాన స్వరూపం. అదే శమదమాది షట్క సంపత్తి. ఆ స్థితి ఇంద్రియములను ఇంద్రియార్థములయందు ప్రవేశించనివ్వకుండా లక్ష్యమునందే ఉంచుటకు తప్పించుట. ఇది
తపస్సు అంటే అర్థం. మీరది చెట్టు క్రిందే చేస్తారు, ఇంట్లోనే చేస్తారు, సంధ్యా సమయంలోనే చేస్తారు, నిద్రా సమయంలోనే చేస్తారు, జీవితకాలం అంతా చేస్తారు, ఒక్క క్షణమే చేస్తారు. ఇదంతా మీ తహను బట్టి, శక్తి సామర్థ్యములను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని, ఈ తపస్సును మీరు ఎక్కడైనా చేయండి. చెట్టు కింద కూర్చొని చేస్తారో, లేదా ఇంట్లో అనుకూలం ఉంటే ఇంట్లోనే చేస్తారో, సంధ్యా సమయంలోనే చేస్తారో, తెల్లవారుజామునే చేస్తారో, లేదా నిద్ర సమయంలోనే చేస్తారో, అది నిర్నిద్రగా వాటి అందే ధ్యాస కలిగి ఉండిపోవడం, మనస్సును వాటిపైన కేంద్రీకరించి శరీరాన్ని వదిలిపెట్టి ఉండడం. అట్లా ఆ నిద్రైనా ఈ నిద్రైనా వదిలిపెట్టి ఉండడమే బాహ్యాన్ని. అట్లా నిద్రా సమయంలోనే చేస్తారో, లేదా జీవితకాలం అంతా చేస్తారో, అంటే నిద్ర వచ్చే వరకు, నీవు చచ్చే వరకు మధ్యందు మరవకోకుండా ఒక్క క్షణమే చేస్తారో, ఇదంతా మీ తహను బట్టి, శక్తి సామర్థ్యములను బట్టి ఆధారపడి ఉంటుంది. అంతే, మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ తపింపజేసేటటువంటి లక్షణము గనుక నీలో లేకపోయినట్లయితే, ఆ తపన, ఆ తపస్సు చేసేటువంటి లక్షణాలు కనుక నీలో లేకపోయినట్లయితే, ఆ తహ నీలో లేకపోయినట్లయితే, ఆ తపన నీలో లేకపోయినట్లయితే, ఆ శ్రద్ధ భక్తులు లేకపోయినట్లయితే, ఆ శ్రద్ధాభక్తి నీలో గిన్న లేకపోయినట్లయితే, ఆ దైవీ సంపద లేకపోయినట్లయితే, అది దైవీ సంపద. అటువంటి సంపద నీ దగ్గర లేకపోయినట్లయితే, నీవు అవివేకివై మోక్షమునకు దూరమై ప్రేయో మార్గమును పడిపోతావు. నీవు అవివేకివై మోక్షమునకు దూరమై ఈ ప్రేయో మార్గంలోనే పడిపోతావు. ఎప్పటికప్పుడు జగద్వ్యాపారంకు సంబంధించినటువంటి ఆకర్షణలు నిన్ను ప్రలోభపెడతా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఈ జగత్ వ్యాపారమునకు సంబంధించినటువంటి ఆకర్షణలు నిన్ను ప్రలోభపెడతానే ఉంటాయి. ప్రలోభపెట్టి ఏం చేస్తాయి? అవిద్యారూపమైనటువంటి సంసార చక్రములో బంధిస్తాయి. ఈ అవిద్యారూపమైన సంసార చక్రంలో బంధిస్తాయి. ఈ జగత్తులో స్త్రీ, పుత్ర, ధనాలు అంటే ఈశనత్రయమే అవిద్యారూపములు. ఈ జగత్తులో స్త్రీ, పుత్ర, ధనాలు అంటే ఏమి? ఈశనత్రయమే ఈ అవిద్యా రూపంలో. ఈశనత్రయాలంటే ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ఈ అవిద్యా రూపములకు ఉపమానం చెప్తా ఉన్నాడు. ఇక్కడ వింటున్న వాళ్ళందరిలో స్త్రీలే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మన బ్యాచ్లో ఎంతమంది ఉన్నారు? అక్కడ ఆయన ముందర కూర్చున్నప్పుడు వీళ్ళే ఉన్నారు ఎక్కువ. ఇక్కడ వింటున్న వారందరిలో స్త్రీలే ఎక్కువ మంది ఉన్నారు. మీరు స్త్రీలు అని బహిరంగముగా చెప్తున్నారు. మీరు స్త్రీలు అని బహిరంగముగా చెప్తా ఉన్నారు. మరి ఏ స్త్రీలు అని అడగవచ్చు మీరు. మరి ఏ స్త్రీలు అని అడగవచ్చు మీరు. ఇందాక చెప్పాను, స్త్రీలంటే ప్రకృతి స్వభావము కలిగినటువంటి, జీవ స్వభావము కలిగినటువంటి వారందరూ, శరీరమే నేనుగా జీవించే వారందరూ స్త్రీలేనంట. ఇట్లా ఇక్కడ కూడా స్త్రీలు ఎక్కువ ఉన్నారనే భావన. అంతేగా ఇందాక చెప్పాము, ఇంతకు ముందు నిన్న వచ్చింది ఆ సబ్జెక్టు. స్త్రీలంటే ప్రకృతి స్వభావం కలిగినటువంటి, జీవ స్వభావం కలిగినటువంటి వారందరూ, శరీరమే నేనుగా జీవించే వారందరూ కూడా స్త్రీలే. పుత్ర అంటే మీ వారసులు. పుత్రికల గురించి ఎందుకు చెప్పలేదండి అనుకోనక్కర్లేదు. చెప్పేదంతా పుత్రికకే. ప్రతిసారి పురుషునికే చెప్పినట్టు భావన ఉంటుంది. ఎక్కడైనా కానీ, కందార్థాల్లో కానీ, కందపద్యాల్లో కానీ, లేదంటే వచనంలో కానీ, పెద్దలు రచించినటువంటి గ్రంథాల్లో ఎక్కడైనా కానీ పురుషునికే చెప్పినట్లు బోధ ఉంటుంది. పుత్రికల గురించి ఎందుకు చెప్పలేదండి అనుకోనక్కర్లేదు.
పున్నామ నరకము ఎవరికైతే కలుగుతుందో ఆ పునఃనామ నరకం పొందడానికి, జనన మరణ చక్రములో భ్రమించడానికి, తిరగడానికి సిద్ధపడ్డ వారందరూ కూడా మోహమును కలిగి ఉన్నవారే. అందరూ స్త్రీలే. ఆ పునఃనామ నరకం పొందడానికి, జనన మరణ చక్రంలో భ్రమించడానికి, తిరగడానికి సిద్ధపడ్డ వారందరూ కూడా మోహమును కలిగి ఉన్నవారే. అందరూ మోక్షమునకు దూరమైన వారే. మోక్షం అంటే మోహక్షయము, మోహాన్ని క్షయించడం. మోహాన్ని జయించినటువంటి వాడే మోక్షాన్ని పొందుతాడు. అట్లా మోక్షము అంటే మోహక్షయము. విద్యారూపముకు శ్రేయో మార్గము చేత, ఆ విద్యారూపముకు శ్రేయో మార్గము చేత మోహము చేయించిపోతుంది. దినదినాభివృద్ధిగా గురుపాదం పట్టినప్పటి నుంచి విచారణ రూపంలో ఉన్నప్పుడు ప్రయో మార్గం నుంచి శ్రేయో మార్గానికి ఈజీగా దాటుకుంటావు. ఆత్మజ్ఞాన విశేషము చేత జరిగేటటువంటి ఒకే ఒక పని ఏమిటంటే మోహం క్షయిస్తుంది. నీకు ఆత్మజ్ఞానం విచారిస్తే ఆ ఆత్మజ్ఞాన విశేషం చేత నీకేం తెలియబడతాదప్ప అంటే, నీలో ఏం మార్పు వస్తుంది అంటే మోహము క్షయిస్తుంది. ఇది దాని యొక్క ప్రయోజనం. ఆ ఆత్మజ్ఞానం యొక్క ప్రయోజనము మోహాన్ని క్షయించడం, అంటే మోహాన్ని దాటుకోవడం. ఇది దాని యొక్క ప్రయోజనం. ఆత్మానుభూతి వలన నాకేమిటండి ప్రయోజనము? మీట్లో పెట్టినా అన్నా, మీట్లో పెట్టుకో. అరుంధతమ్మయ్య మీట్లో పెట్టుకో. ఇప్పుడు అజ్ఞానాంధకారం వలన అవిద్యో దోషం, ఆత్మానుభూతి వలన నాకేమిటండి ప్రయోజనము అంటాడు. ఆత్మ విశేషము చేత ఆత్మానుభూతి వలన భౌతికమైనటువంటి ప్రయోజనాలు సిద్ధించవు. ఆత్మ విశేషము చేత ఆత్మానుభూతి వలన భౌతికమైనటువంటి ప్రయోజనాలు సిద్ధించవు. మా అమ్మాయికి ఆరోగ్యం బాగుపడాలి, అవదు. మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, అది అవదు. మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, అది అవదు. మరి ఏమిటి దీనివల్ల ప్రయోజనము? నేను ఆత్మానుభూతి పొందితే నాకేం ప్రయోజనము? ఇవేమన్నా నేను కోరుకునేటువంటి ప్రయోజనాలన్నీ కలుగుతాయా? ఆత్మ విశేషం చేత ఆత్మానుభూతి వలన భౌతికమైనటువంటి ప్రయోజనాలు సిద్ధించవు. ఏమని, మా అమ్మాయికి ఆరోగ్యం బాగుపడాలా, మా అబ్బాయికి ఉద్యోగం రావాలా, ఇవన్నీ అవ్వవు. మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, అది అవ్వదు. మరి ఏమిటి దీనివల్ల ప్రయోజనము? నీ లోపల ఆంతరిక పరిణామాన్ని పొందుతావు. నీ లోపల ఆంతరిక పరిణామాన్ని పొందుతావు. నీకు జగత్తు యందున్నటువంటి వస్తు, మానవ, జీవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి ఎడల మోహము చేయించిపోయినట్లయి చేస్తుందంతే. నువ్వు ఇంతకుముందు నీ అనుభవంలో ఉన్నటువంటి మానవ, వస్తు, జీవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి ఎడల మోహము చేయించిపోయినట్లయి చేస్తుందన్నమాట. అదొక్కటే ఈ ఆత్మ విచారణ వలన, విద్య వలన, ఆత్మజ్ఞానం శ్రేయో మార్గము వలన ప్రయోజనము ఏక ప్రయోజనం, ఒక్కటే ప్రయోజనం. అదొక్కటే ఈ ఆత్మ విచారణ వలన, విద్య వలన, ఆత్మజ్ఞానం వలన, శ్రేయో మార్గం వలన ప్రయోజనము ఏక ప్రయోజనము. ఏమిటంటే సత్య, శాంత, సమరస భావము చేత మోక్షక్షయము కలుగుతుంది. సత్యమై, శాంత స్వరూపమై, సమరస బుద్ధితో
ఆ భావన చేత మోక్షక్షేమం కలుగుతాది. మోహము క్షయించిపోవడం ద్వారా నీవు ఉత్తమ గతిని పొందుతావు. మోహము క్షయించిపోవడం ద్వారా నీవు ఉత్తమ గతిని పొందుతావు. ఏమిటా ఉత్తమ గతి అంటే జనన మరణ చక్రములో పడకుండా ఉంటావు. జనన మరణ చక్రములో పడకుండా ఉంటావు. అజ్ఞానాంధకార రూపమైనటువంటి ప్రయోమార్గమును అనుసరించేటటువంటి వారు, అజ్ఞానాంధకార రూపమైనటువంటి ప్రయోమార్గాన్ని అనుసరించేటటువంటి వారు తమకు తాత్కాలికముగా అప్పటికప్పుడు ఏది సుఖము కలుగజేయునో, తమకు తాత్కాలికముగా అప్పటికప్పుడు ఏది సుఖము కలుగజేయునో దాన్ని మాత్రమే ఆశ్రయిస్తారు. శాశ్వత సుఖము ఏర్పడుతుందనేటటువంటి సత్యాన్ని గ్రహించలేరు. అల్ప సుఖాన్ని, అప్పటికప్పుడుకి ఇచ్చేటువంటి సుఖాన్ని, దాన్ని ఎక్కువ ప్రయోజనానికి తీసుకొని నాకు పనుంది అని వెంటబడి ఉన్నారు. శాశ్వత సుఖం ఏర్పడుతుందనేటువంటి విషయానికైతే 1 గంట సాయంత్రం, 1 గంట రాత్రికి అందరూ కలిసి ఆన్ చేసుకొని ప్రయత్నం చేస్తే సాధించవచ్చు. ఆ సెల్లు పెట్టుకునే దాని విధానాన్ని కూడా ప్రయత్నం చేస్తే ఆ సెల్లును కూడా సంపాదించుకోవచ్చు. ఇంత సులభంగా ఇంటికే అందిస్తా అంటే ఆత్మజ్ఞాన బోధను అందిపుచ్చుకోలేక అల్లాడుతూ ఉన్నారు చాలా మంది. ఇట్లా శాశ్వత సుఖం ఇది. తాత్కాలికానికి పరిగెత్తడమే, నాకు టైం లేదు అని. శాశ్వత సుఖం ఏర్పడుతుందనేటువంటి సత్యాన్ని గ్రహించలేకపోగా వారిలో అజ్ఞానాంధకారం వలన, అవిద్యా దోషం వలన, మోహ ప్రభావం వలన తమను తామే గొప్పగా తలుస్తా ఉన్నారు. వాళ్ళ ఏం ఏర్పడింది? అవిద్యా దోషం. ఈ అవిద్యా దోషం వల్ల, అజ్ఞానాంధకారం వలన, మోహ ప్రభావం వలన తమను తామే గొప్పగా తలుస్తా ఉన్నారు. అందుకని పెద్దలు ఎవరైనా కానీ వారి యొక్క జ్ఞాన బలాన్ని తెలుసుకోవాలి అంటే, వారి యొక్క జ్ఞాన బలాన్ని తెలుసుకోవాలంటే వారేం మాట్లాడుతున్నారో వారిని అనుసరించి కొద్దిసేపు గమనించినట్లయితే తెలిసిపోతుంది. ఆ పెద్దలు ఏం మాట్లాడుతూ ఉన్నారో వారిని అనుసరించి కొద్దిసేపు గమనించినట్లయితే తెలిసిపోతుంది. ఎవరి మాటల్లో అయితే ఆత్మస్థుతి, పరనింద ఈ 2 ఉంటాయో అవి అవిద్యకు ప్రథమ ముఖము. వాళ్ళు మాట్లాడే మాటల్లో అప్పుడే తెలిసిపోతుంది అని. ఎవరి మాటలలో అయితే ఆత్మస్థుతి, పరనింద ఈ 2 ఉంటాయో అవి అవిద్యకు ప్రథమ ముఖము. అవిద్యా దోషమునకు ప్రథమ ముఖము ఏమిటంటే ఆత్మస్థుతి, పరనింద. ఆ అవిద్యా దోషానికి ఏమప్పా ప్రథమ ముఖము అంటే ఆత్మస్థుతి, పరనింద. తనను తాను పొగడుకోవడము, అహంభావంతో వ్యక్తీకరించుకోవడము, అభిమానంతో చూచుకొనటము, గొప్పగా చేసి చెప్పుకొనటము, తన యొక్క విద్యాంశ లక్షణాన్ని, శాస్త్రజ్ఞుడైనటువంటి లక్షణాన్ని తన ఆజీవన పర్యంతము తాను చేసినటువంటి పరిశోధనా ఫలమును గొప్పగా చేసి ఎప్పుడైతే చెప్పుకుంటాడో, ఇది ఉంది, ఇది పోగొట్టుకోవాల. అహంభావంతో వ్యక్తీకరించుకోవడము, అభిమానంతో చూచుకొనటము, గొప్పగా చేసి చెప్పుకొనటము, తన యొక్క విద్వాంస లక్షణాన్ని, శాస్త్రజ్ఞుడైనటువంటి లక్షణాన్ని తన ఆజీవన పర్యంతము, తను బతికినన్నాళ్ళు తాను చేసినటువంటి పరిశోధనా ఫలమును గొప్పగా చేసి ఎప్పుడైతే చెప్పుకుంటాడో, పెద్దల యొక్క కృపచేత తాను సాధించినటువంటి వాటినన్నిటినీ తానే సాధించినట్లుగా ఎప్పుడైతే చెప్పుకుంటాడో, ఆ పెద్దల వాక్యము ముందు తెలియబడి వాళ్ళు చేసినటువంటి ఆ కృప
పెద్దల యొక్క కృపచేత తాను సాధించినటువంటిదంతా కూడా ఏంది నాకు చెప్పింది, నేనే సాధించిన, నేనే ఇదంతా తెలియబడినానని వాటినన్నింటినీ తానే సాధించినట్లుగా ఎప్పుడైతే చెప్పుకుంటాడో, తన యొక్క కర్తృత్వ భోక్తృత్వ అభిమానము ఎప్పుడైతే బలపరుచుకుంటాడో, అప్పుడు ప్రేయోమార్గమైనటువంటి అజ్ఞానాంధకారమైనటువంటి అవిద్యారూపమైనటువంటి బంధకారణమైనటువంటి మోహరూపమైనటువంటి సంసారం నందు చిక్కుకుంటాడు. ఆత్మస్థుతి పరనింద కలిగినటువంటి వాడు ఇగో ఈ విధంగా ఇరుక్కపోతాడు. పెద్దల యొక్క కృపచేత తాను సాధించినటువంటి వాటినన్నింటినీ తానే సాధించినట్లుగా ఎప్పుడైతే చెప్పుకుంటాడో, తన యొక్క కర్తృత్వ భోక్తృత్వ అభిమానమును ఎప్పుడైతే బలపరుచుకుంటాడో, అప్పుడు ప్రేయోమార్గమైనటువంటి అజ్ఞానాంధకారమైనటువంటి అవిద్యారూపమైనటువంటి బంధకారణమైనటువంటి మోహరూపమైనటువంటి ఆ సంసారం నందు చిక్కుకుంటా ఉన్నాడు. కాబట్టి చాలా మంది వీళ్ళనే గురువులుగా భావిస్తారు. చాలా మంది వీళ్ళనే గురువులుగా భావిస్తారు. ఎవరైతే ఆత్మనిష్ఠులు కారో, ఎవరైతే ఆత్మనిష్ఠులు కారో వారు గురువులు కారు. ఎవరైతే ఈ అవిద్యా బలము చేత శాస్త్రజ్ఞులుగా, విద్యాంసులుగా, పండితులుగా, కార్మికమైనటువంటి మలము చేత, త్రిగుణ మాలిన్యము చేత కర్తవ్య కర్మలని కామ్యక కర్మలుగా అనుష్ఠింపజేస్తూ కామ్యక గురువులుగా, నిషిద్ధ గురువులుగా ఉన్నటువంటి వారిని ఆశ్రయించినట్లయితే తప్పక మరింత బంధకారణంలో చిక్కుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. గురువులు కూడా చెంపలు పగలగొట్టినాడు ఇప్పుడు. ఎవరైతే ఆత్మనిష్ఠులు కారో, ఆత్మ సాక్షాత్కార స్థితి పొందినటువంటి వారు కారో వారు గురువులు కారు. ఎవరైతే ఈ అవిద్యా బలము చేత శాస్త్రజ్ఞులుగా, విద్వాంసులుగా, పండితులుగా, కార్మికమైనటువంటి మలముల చేత, త్రిగుణ మాలిన్యము చేత కర్తవ్య కర్మలని కామ్యక కర్మలుగా అనుష్ఠింపజేస్తూ కామ్యక గురువులుగా, నిషిద్ధ గురువులుగా ఉన్నటువంటి వారిని ఆశ్రయించినట్లయితేనా తప్పక మరింత బంధకారంలో చిక్కుకునే అవకాశము ఏర్పడుతుంది. తప్పక మోహం బలపడే అవకాశము ఏర్పడుతుంది. అందువలన ఏమైపోతావు అంటే ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని పట్టకపోయినట్లు ఉంటుంది. ఒక గుడ్డివాడిని గురువుగా పెట్టుకున్నాడట. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని గురువుగా పెట్టుకున్నాడు. అప్పుడు ఏమైంది? ఏ రకమైనటువంటి విద్యని పొందగలుగుతావు? ఏ రకమైన జ్ఞానాన్ని పొందగలుగుతావు? ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతావు? అప్పుడు వాడు గుడ్డివాడే, నువ్వు గుడ్డివానివే అంటే అది అసాధ్యం, పొందలేవు. ఎందుకంటే గురువు గారికే ఆత్మానుభవం లేనప్పుడు, ఆ ఆత్మవిచారణ లేనప్పుడు, ఆత్మానుభూతి లేనప్పుడు శిష్యులకి ఆ ఆత్మానుభూతిని అందించగలిగేటటువంటి శక్తి ఉండదు. అందుకే మనకు ఆత్మవిచారణ బాగా ఉండాలని పరశురామ నరసింహదాస్ గారు మనకు భద్రాద్రి రామ శతకాన్ని అందించారు. ఆ ఆత్మానుభూతి లేనప్పుడు శిష్యులకి ఆ ఆత్మానుభూతిని అందించగలిగేటటువంటి శక్తి ఉండదు. ఎప్పటికప్పుడు ఆత్మోపరతి దిశగా నడపవలసినటువంటి గురువు గారు వారిని జగద్వ్యాపార సహితమైనటువంటి సకామ్య పద్ధతిగా నడుపుతారు. ఈ జగద్వ్యాపార సహితంగా ఎట్లయితే నడుచుకుంటా ఉంటాడో దాన్ని నడుచుకుంటూనే ఆత్మోపరతి దిశగా నడిపింపగలుగుతాడు. ఆ పద్ధతిగా నడుపుతారు. అప్పుడేమవుతాడు? వాడు అదే మోహములో మరింతగా కూరుకుపోతాడు.
పైగా ఈసారి ఏమనుకుంటాడు, మా గురువు గారే చెప్పారు కదా అనుకుంటాడు. మా గురువు గారే చెప్పగా ఇంకేముంది సమస్య, ఏమండి మా అబ్బాయిని విదేశాలకు పంపించమంటారా అని నన్ను అడిగారనుకోండి, నేనేమి చెప్పగలుగుతాను? మా అమ్మాయికి ఈ పెళ్లి చేయమంటారా, ఈ సంబంధం కుదుర్చమంటారా అని నన్ను అడిగారనుకోండి, నేనేం చెప్పగలుగుతాను? ఏమండి ఈ ఇల్లు కొనమంటారా అని నన్ను అడిగారనుకోండి, నేనేమి చెప్పగలుగుతాను? ఏమండి ఈ వ్యాపారం చేయమంటారా మానమంటారా అని నన్ను అడిగారనుకోండి, నేనేం చెప్పగలుగుతాను? ఏమండి ఈ ఎన్నికలలో పోటీ చేయమంటారా, నేను గెలుస్తానంటారా, ముహూర్తం పెడతారా నేను నామినేషన్ వేయడానికి అని అడిగారనుకోండి, నేనేం చెప్పగలుగుతాను? కాబట్టి ఈ రకమైనటువంటి జగద్వ్యాపార లక్షణాలలో నీవు గనుక గురువును ఉపయోగించుకోవడము ప్రారంభించావనుకో, ఈరోజు చేనిత్తొచ్చునా బాగుందా, ఈరోజు బోర్ వేయించినా బాగుందా అని అడుగుతారు మనం కదా. అప్పుడు ఏం చేయాలి? ఆత్మోన్నతికి గురువును ఉపయోగించుకునేటటువంటి అవకాశాన్ని కోల్పోతావు. నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని, ఆత్మవిద్యను గురువు ద్వారా పొందేదానికి కోల్పోతావు. వాటిపైన ధ్యాస కలిగి జగద్వ్యాపార లక్షణాలలో నీవు గనుక గురువును ఉపయోగించుకోవడం మొదలుపెట్టినావనుకో, అప్పుడు ఏమవుతావు? ఆత్మోన్నతికి గురువును ఉపయోగించుకునేదానికి అవకాశం లేకుండా పోతాడు. ఎందువల్ల అంటే ఆ గురువు అప్పుడు నీకు ఎట్లా కనబడతాడు అంటే, నీ కోరికలు, నీ సందేహాలు, నీ సంసారగత సంబంధము విషయములను తీర్చేటటువంటి సాధారణమైనటువంటి విద్వాంసుడు, పండితుడు, శాస్త్రజ్ఞుడు, కామిక కర్మలయందు, ధర్మములయందు, శాస్త్రములయందు విశేషమైనటువంటి పాండిత్యం కలిగి సలహాలిచ్చేటటువంటి సలహాదారుడుగా ఉపయోగపడతాడే తప్ప నీ ఆత్మోన్నతికి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, నువ్వు మోక్షాన్ని పొందడానికి, నువ్వు విద్యావంతుడు అవడానికి, నువ్వు శ్రేయో మార్గమున నడవడానికి సరైనటువంటి సద్గురుమూర్తిగా నీకతను ఉపయోగపడలేడు. నువ్వు కోరికలతో వెనుకంటబడి ప్రతిరోజు మంచి సమయాన్ని, మంచి కాలాన్ని తను చేసేటువంటి పనిని ఇట్లా ఎందువల్ల అంటే ఆ గురువు అప్పుడు నీకు ఎట్లా కనపడతాడు? నీ కోరికలు తీర్చేవానిగా, నీ సందేహాలు తీర్చేవానిగా, నీ సంసారగత సంబంధ విషయములను తీర్చేటటువంటి సాధారణమైనటువంటి విద్వాంసుడుగా, పండితుడుగా, శాస్త్రజ్ఞుడుగా, కామ్యక కర్మలయందు, ధర్మములయందు, శాస్త్రములయందు విశేషమైనటువంటి పాండిత్యం కలిగి సలహాలు ఇచ్చేటటువంటి సలహాదారుగా, మంత్రనీళ్ళు మంత్రించుకునేది, సాంబ్రాణి మంత్రించుకుపోయేది, ఇంట్లో పగేసుకునేది, నిమ్మకాయ మంత్రించుకునేది, ఆ నిమ్మకాయ తీసుకొని ఇంట్లో కట్టుకునేది, అట్లా నీకు ఆత్మజ్ఞానం ఎట్లా లభ్యమవుతుంది? శాస్త్రంలో ఎందుకు విశేషమైనటువంటి పాండిత్యం కలిగి సలహాలు ఇచ్చేటటువంటి సలహాదారుగా ఉపయోగపడతాడే తప్ప నీ ఆత్మోన్నతికి, నీ ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి, నువ్వు మోక్షాన్ని పొందడానికి. మిర్యాలగూడలో పనిచేసేటప్పుడు నేను తీసుకునే రూమ్ కు దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండేది. అవును. ఒకరోజు ఈయన ఇప్పుడుండే ఆయన విశిష్టాద్వైతం, ఆయన ఏం పేరు, చిన్నజీయర్ స్వామి, చిన్నజీయర్ శ్రీమన్నారాయణ వస్తాడంటే ఆయనకు ఒక షాప్ ఓపెన్ చేస్తేనేమో ₹1,00,000 షాపులు ఓపెన్ చేస్తే, కొత్త షాపులు కట్టిండే వాళ్ళు, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు అంతా. బిజినెస్ ప్లేస్ కదా అది, వైశాస్ ఎక్కువడ. అయితే ఈ కొంతమంది ఏం చేశారంటే, ఇంకా ఆయనకు ₹1,00,000 ఎడ కట్టుతాంలే డబ్బులు ఇలేక, కొంతమంది ఏమో తెచ్చారు, అంతా గుడిలే కట్టుకొస్తాడంటే, సరే ఆ పూజారి పిలిచాడు అనమాట, రండి స్వామి మీరు కూడా ఈ టైంకి. పోయినాము. పోతే వీళ్ళంతా కొంతమంది ఏం చేశారంటే, అందరూ తాళం చెవులు తెచ్చి ఇస్తున్నారు పూజారి చేతికి. ఏంటికి ఆ తాళం చెవులన్నీ ఇస్తున్నారంటే, అవన్నీ ఆడ పెడితే పూజ కాడ ఆయన వచ్చి పూజ చేస్తాడు కదా, ఈ తాళం చెవులన్నీ ఆడ పెడితే ఆ కొత్తగా
కొంతమంది ఆ ఓపెనింగ్ ఆయనతో చేపించుకోలేకుండా ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ అవును. లాభాలు చేకూరుతాయంట ఆడ పెట్టినందుకు. ఆయన పెట్టి ఆ పూజ ఆయన మంత్రోచ్చారణ చేసి ఆ! నీళ్ళు జలకరిస్తే అట్లా కలుగుతాయని. ఇప్పటికీ అంతే. శంకరనారాయణ స్వామి గురుమాల మంత్రం చెప్పి నీళ్ళు మంత్రిస్తాడు, సామ్రాయణ మంత్రిస్తాడు. వాళ్ళ యొక్క సంకల్పే సిద్ధి. వాళ్ళ అట్లే సంకల్పం ఉన్నప్పుడు అవన్నీ ఇస్తే అవి నెరవేరినట్టు చెందడం, ఊహ చెందడం. తన మనసు ఒప్పితమై ఆ ముఖ్యం ఆయన చేతి నుంచి మా కీసు మోక్షాన్ని అంటే వృద్ధిని పొంది వచ్చినాయి అని, వృద్ధింపజేస్తాయి అని. అట్లా ఆత్మవిచారణ జ్ఞానము ప్రవేశింపజేసి నీకు ఆ ఆధ్యాత్మిక సాధన పైన ఉండాలి. నువ్వు సేవ మార్గమును నడవడానికి సరైనటువంటి సద్గురుమూర్తిగా నీకతను ఉపయోగపడలేడు. కాబట్టి గురువుని మనము ఎట్లా ఉపయోగించుకుంటున్నామంటే అధికారిత్వం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. చూడు, అధికారిత్వం కూడా చాలా ముఖ్యమైనటువంటి. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని ఆశ్రయించిన పద్ధతిగా ఉండేదే అవిద్యా పద్ధతి. అది ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని ఆశ్రయించినటువంటి పద్ధతిగా ఉండేదేమో అవిద్యా పద్ధతి. మోహ పద్ధతి, ప్రేయో మార్గ పద్ధతి. అది ఇద్దరు గుడ్డి వాళ్ళైతే పొందే ఫలం కూడా అంధకారమే. కాబట్టి పరలోక ప్రాప్తి సాధనము, ఆముష్మిక సాధనము, ఆధ్యాత్మిక మార్గము, ఆత్మయే సర్వాధికము అనేటటువంటి మార్గాలలో ప్రవేశించాలి. అంటే మానవులందరూ తప్పక తపోనిష్ట కలిగి ఉండాలి. తప్పక ఇంద్రియములను ఇంద్రియార్థములందు అవి కోరినటువంటి వాటి యందు ప్రవేశింపనివ్వక, మనసు ఒకటి పిస్తుంది, బుద్ధి ఒకటి బుద్ధి పుట్టిస్తుంది, చిత్తం ఒకటి చింతన చేస్తుంది, అహంకారం ఒకటి చేస్తుంది. ఇట్లా నిగ్రహశక్తి ఉండాల. అదే దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. శమము, దమము. శమం అనగా అంతరేంద్రియ నిగ్రహం, దమం అనగా బాహ్యేంద్రియ నిగ్రహం. ఇట్లా శమదమాదులు బాగా విచారించి వాటి ఇంద్రియములు ఏదైతే నువ్వు చూడాలనిపించిందో, ఏదైతే నీకు చూసేకు ఉపయోగం ఉందో, ఏదైతే నీకు చూసేది అవసరమో అదే చూడు అని. ఏదైతే వినేకి అవసరమై ఉందో, ఏదైతే నీ జీవితానికి వినాలా ఇది అనేటువంటి దాంట్లో అదే విను. లేనిపోయినవన్నీ ఈ సీరియళ్ళు సినిమాలను పెట్టుకొని విని 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 మనస్సును చెడి, దీన్ని ఎంత నింపాలో అంతా నింపాల తలకాయకి. ఎక్కువ నింపినామనుకో చెడిపోతుంది. అది సెల్లులో నింపినట్టు, ఎంత నింపాలో అంతే నింపుకోవాలా అని. ఇంతే దానికి 8 GB, 4 GB, 16 GB ఇట్లా ఉన్నాయి. 32 GB. ఎంత జీబీ ఉంటే అంత పడుతుంది. దానికి ఒక పరిమితం ఉంటుంది. ఆ పరిమితాన్నే నువ్వు చూడగలగాలి, ఆ పరిమితాన్నే నువ్వు వినగలగాలి. అదే అంతరేంద్ర నిగ్రహం అంటే. ఏది అవసరమో అదే మాట్లాడాలి. అవి ఆ విధంగా ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని ఆశ్రయించిన పద్ధతిగా ఉండేది అవిద్యా పద్ధతి, మోహ పద్ధతి, ప్రయోమార్గ పద్ధతి. ఇద్దరు గుడ్డి వాళ్ళైతే పొందే ఫలం కూడా అంధకారమే. కాబట్టి పరలోక ప్రాప్తి సాధనము, ఆముష్మిక సాధనము, ఆధ్యాత్మిక మార్గము, ఆత్మయే సర్వాధికము అనేటువంటి మార్గాల్లో ప్రవేశించాలి. అంటే మానవులందరూ తప్పకుండా తపోనిష్ట కలిగి ఉండాలి. తప్పక ఇంద్రియములను ఇంద్రియార్థములను అవి కోరినటువంటి వాటి యందు ప్రవేశింపనివ్వకుండా నిరోధించి నీ లక్ష్యమైనటువంటి ఆత్మవిచారణ జ్ఞానం ప్రవేశింపజేసి మనోబుద్ధులను ఆత్మయందు, నీ మనసును బుద్ధిని ఆత్మయందు సంయమింపజేయాలి. మనోబుద్ధులను చైతన్య స్థితి యందు సంయమింపజేయాలి. ఇంద్రియములను మనోబుద్ధుల యందు, మనోబుద్ధులను చైతన్యమును తన మూలమైనటువంటి పరమాత్మ యందు ఎవరైతే ఉపశమింపజేస్తారో, ఎవరైతే దగ్గరగా చేరుకుంటారో ఆ పరమాత్మకు,
సమయింపజేస్తారో వారే ఆధ్యాత్మిక సాధనలో పురోగమించగలిగేటటువంటి వారు. అటువంటి ఆత్మవిద్యను గ్రహించవలసినటువంటి అవసరము ఉంది అట్టివారు. కాబట్టి ఈ ఆత్మవిద్యకి అత్యంత ముఖ్యమైనటువంటి అధికారిత్వంలో ఉన్న లక్షణములు చెప్తా ఉన్నారు. ఈ ఆత్మవిద్యకు ఏవైతే ఉండాలో ఆ లక్షణాలు చెప్తా ఉన్నారు. ఏది? అహింస, సత్యము, శౌచము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము మొదలగును వానిని యమ నియమాదుల యొక్క లక్షణాలన్నిటినీ, యమము, నియమము, ఆసన, ప్రత్యాహార, అవి యమ నియమాదుల యొక్క లక్షణాలన్నిటినీ ఇక్కడ వివరిస్తా ఉన్నారు. ఈ అహింస, సత్యము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము ఈ లక్షణాలని తప్పక మానవులందరూ కూడా ఆచరించాలి. తర్వాత రేపు వీటికి ముగిసింది. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై